దాసరి గారు లేని లోటు ఇండస్ట్రీకి చాలా ఉందని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడారు స్టేజ్ల మీద. అవునండి. ఆయన దగ్గరకు ఏదైనా సమస్య వస్తే అది పరిష్కారం అవ్వకుండా వెళ్ళదు, అది ఎంత పెద్దదైనా సరే. ఎంత పెద్ద అయినా సరే అండి. ఇట్లాంటి మీరు విక్టిమ్ అంటే నేను చూసేవాళ్ళ మీరు? నేను కళ్ళారా చూశానండి, ఎన్నో కళ్ళారా చూశాను ప్రాబ్లమ్స్ అండి. ఆయన సాల్వ్ చేయడం ఏమండి, ఇద్దరు కొట్టేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ సపోజ్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఇద్దరు నవ్వుతూ షేకాండ్తో వెళ్ళేవారండి. ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. అలా చేసేవారండి ఆయన యాస్టీస్ టోటల్గా. సో ఏదైనా సరే న్యాయం చేసేవాడండి ఆయన. ఆయనకి టెక్నీషియన్స్ అంటే ప్రాణం అండి. ఓకే, టెక్నీషియన్స్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ అంటే ప్రాణం. ఆర్టిస్టులు కూడా అత్యద్భుతంగా చూసేవాడు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ టెక్నీషియన్స్ అంటే ప్రాణం అండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుండేవాడు అండి. వాడు తప్పు చేస్తుంటే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడు, సమస్య లేదండి. అలా చేస్తాడండి ఆయన. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం ఈ మధ్యకాలంలో బాగా నాంతా ఉంది, ఇండస్ట్రీలో అది జరుగుతుంది, ఇండస్ట్రీలో ఇది జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. గురువు గారు ఉండుంటే కొన్ని సమస్యలకు పరిష్కారాలు తీరేయండి, పరిష్కారం అయ్యాయి కొన్ని సమస్యలు. కానీ ఆ చొరవ తీసుకునే వ్యక్తులు తక్కువైపోయారండి. ఆ మధ్యకాలంలో భరద్వాజ్ గారు వచ్చారు ముందు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ఇవన్నీ పెద్దగాను. ఇప్పుడు ప్రతి వాళ్ళు నేనే అనుకుంటున్నారు. చిరంజీవి గారు ఉన్నారు ఇప్పుడు. చిరంజీవి గారు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయకూడదండి. ఆయన ఎంటర్ అవ్వకూడదు. హెల్పింగ్, గొడవ, గందరగోళం ఎవరికన్నా ఏదైనా వస్తే చేయడం వరకు ఆయన ఓకే. బట్ రెండు వర్గాల మధ్యలో ఆయన ఇంటర్ఫీర్ అయ్యి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కావాలి ఆయనకి. టోటల్గా దాసరి నారాయణ గారు అంటే తట్టుకోగలడు, ఆయన ఇంక అసలు ఆయన తిట్టినా తట్టుకోగలడు. బట్ చిరంజీవి గారు ఆర్టిస్ట్ మనకు. ఆయన ఎన్నో మంచి పనులు కూడా చేస్తున్నారు చిరంజీవి గారు. కానీ సమస్యలు పరిష్కరించడం అనే దాంట్లో ఆయన రాకూడదు అని నా అభిప్రాయం అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా ఏ ఇండస్ట్రీ అని తీసుకోండి, ఏ ఇండస్ట్రీ కేరళ ఇండస్ట్రీ అయినా, తమిళనాడు అయినా, ఇప్పుడు మలయాళం అయినా, ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడుతుంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మరి రీసెంట్ గా జానీ మాస్టర్ ఈ అమ్మాయి జరుగుతున్నాయండి. ఎట్లా ఉండేది సార్ అప్పట్లో? ఎలా ఉండదు? ఇలాంటి ఎప్పుడు ఏమీ లేవు సార్. అసలు ఒకవేళ అలాంటివి ఉన్నా కూడా బయటకు వచ్చేవి కాదు, అసలు టోటల్గా వచ్చేవి కాదు అసలు అండి. ఏదైనా ఉంటే సీక్రెట్ గా పరిష్కరించుకునేవారండి. ఓకే, టోటల్గా ఎంత పబ్లిక్ అయ్యేవారు కాదు, ఓపెన్ అయ్యేవారు కాదు. బట్ ప్రాబ్లమ్స్ అనేది నాకు ఎప్పుడు అక్కడ కనిపించలేదు మాకండి టోటల్గా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగిపోయినాయి, ఇప్పుడు క్యారవాన్లు అన్నీ వచ్చేసినాయి. అంతవరకు ఎట్లా సార్ డ్రెస్ చేంజ్కి అయినా కనీసం అక్కడే లొకేషన్లోనే ఆన్ లొకేషన్లో ఉండేవి కదండి. ఉండేయండి, డ్రెస్ చేంజ్లు అయినా సాంగులు చేస్తున్నా కానీ లొకేషన్లోనే చేసుకునేవారండి. ఇబ్బంది పడిన సందర్భాలు కూడా లేవు. ఇప్పుడు మేము అవుట్డోర్ వెళ్ళామనుకోండి, అవుట్డోర్లో యూనిట్ వ్యాన్ ఉండేదండి. అవును, మళ్ళీ మనకి ఇచ్చిన హోటల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి అంటే చాలా ఇబ్బందికరమైన విషయం అని ఆ వ్యాన్కి లోపల గుడ్డలు కట్టేసి మొత్తం లేడీస్ అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకునేవారండి లోపల. మా కళ్ళు ఎదురుకుండా ఒక కాశ్మీర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మేము అవుట్డోర్లు చేస్తూ ఉన్నప్పుడు అలా జరిగిన రోజులు ఉన్నాయండి. ఎక్సలెంట్. అయితే మీరు దాసరి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు డైరెక్ట్గా టర్న్ అవడానికి ఎవరు సార్ ప్రోద్బలం ఎక్కువ? ఆయనే, గురువుగారే, మొత్తం దాసరి గారే. ఏమీ లేదు సార్, సర్కస్ రాముడు అనే సినిమా చేశాను నేను కో డైరెక్టర్గా. ఓకే, సర్కస్ రాముడు సినిమా అయిపోయిన తర్వాత అదే ప్రొడ్యూసర్ కోవై చెలియన్ గారు నాకు రెండో సినిమా చేసి పెట్టండి అని గురువుగారి దగ్గరికి వచ్చారండి. ఓకే ఓకే. వచ్చినప్పుడు గురువు గారు డైరీ ఫిలప్ అయిపోయింది. అబ్బో, ఆయన మామూలు కాదు కదా. చాలా ఫిలప్ అయిపోయింది. ఫిలప్ అయిపోతే నేను చేయలేనండి, నా వల్ల కాదు, అది కాదండి, చూడండి సార్ మనకి అది ఇది చేద్దామండి అంటే, ఓ పని చేయండి, నరసింహరావు డైరెక్టర్గా పెట్టుకోండి. ఆ సినిమా కో డైరెక్టర్గా పనిచేశాను నేనండి. నేనేంటి అనేది కోవై చెలియన్ గారికి తెలుసు. పెట్టుకోండి, నేను చూసి పెడతాను, స్క్రిప్ట్ సైడ్ కానీ రిలీజ్ కానీ అన్నీ నేను చూసి పెడతాను. నరసింహరావు డైరెక్టర్గా పెట్టుకోండి, షూటింగ్ అంతా ఆయన చేస్తాడు, డైలాగ్ కూడా నేనే రాసిస్తాను అని చెప్పాడు సార్ ఆయన. అంత భరోసా ఇచ్చి నన్ను అప్పుడు డైరెక్టర్ని చేశారండి. తీరా చూస్తే ఆ సినిమా ఏమైపోయింది, రెడీ అయిపోయి రిలీజ్కి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్ గారికి డిస్ట్రిబ్యూటర్ కామరాజు గారు, పూర్ణ కామరాజు గారికి చిన్న భేదాభిప్రాయాలు వచ్చినాయండి. దాంతో ఆ సినిమా అలా పెండింగ్లో పడిందండి. గురువు గారు ఆయనకి చెప్పారు, ఈయనకి చెప్పేవారు, ఎవరు వినలేదు మాట అండి. ఆయన ఎక్కువ చెప్తే బాగోదులే అని గురువుగారు ఊరుకున్నారండి. తర్వాత ఈ లోపల మళ్ళీ రామారావు గారి బావమరిది రుక్మాంగదరావు గారు, ఎన్టీఆర్ గారి బావమరిది,
రుక్మాంగదరావు గారు బావమరిది రామ్మోహన్ రావు గారు అండి. ఓకే. అంటే రాంబాబు గారు అనేవాళ్ళం. ఆయన రామారావు గారి రికమెండేషన్తో గురువు గారి దగ్గరికి నాకు 2వ సినిమా చేసి పెట్టండి సార్, నాకు సినిమా చేసి పెట్టండి సార్ అని వచ్చారు రాంబాబు గారు. అయితే రామారావు గారితో చెప్పారు, సార్ మీరు చూస్తున్నారు కదా నా డైరీ ఇలా ఉంది సార్, నేను చేయలేను సార్, మీరు ఏమనుకోవద్దు, అది ఇది లేదండి మనోడు కొంచెం చేసి పెట్టండి సార్, కొంచెం చాలా సినిమాలు తీసాడు అది ఇది. అయితే ఒక పని చేయండి, నరసింహరావుని పెట్టుకోండి, అప్పటికి నా సినిమా ఆగి ఉంది, అవును, కాబట్టి నేను చూసి పెడతాను అన్నారు. అదే నేను మావిడ అని నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయిందండి. ఓహో, చంద్రమోహన్ గారితో. చంద్రమోహన్ గారి పిక్చర్. చంద్రమోహన్ గారు ప్రభ 100 రోజులు ఆడిందండి. ఓకే, 100 days చాలా బాగా ఆడింది. తర్వాత అదే బ్యానర్లో మళ్ళీ 2వ సినిమా ఏమండో శ్రీమతి గారిలో అని ఓ సినిమా ఆయనే చేశారు. మళ్ళీ ఆయనే ఇల్లంత సందడని ఇంకో సినిమా చేశారు రాంబాబు గారు. ఈ 3 సినిమాల తర్వాత అప్పటికే నాకు ఒక దున్నపోతుకి ముద్ర వేసేసి దేశం మీద వదిలేస్తారు కదా ఈ దున్నపోతు అని, అయ్యో అలాగే నన్ను కామెడీ డైరెక్టర్గా ముద్ర వేసి వదిలేశారు.